ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ డ్రామా యొక్క సత్యమైన పరిచయాన్ని తెలుసుకున్న వారిని, చైతన్యమైన ఆత్మను. డ్రామా కళ్యాణకారి, కళ్యాణకారి స్థితిలో ఉంటూ నేను ఆత్మ ఈ క్షణం నా ప్రియమైన తండ్రి పరం ఆత్మ వారి సన్ముఖంలో శక్తివంతమైన జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 7/3/2025. హెడ్డింగ్ మధురమైన పిల్లలు. ఇది అనాది అవినాశి తయారు చేయబడిన డ్రామా. ఇందులో ఏ దృశ్యమైతే గతించిపోయిందో అది మళ్ళీ కల్పం తర్వాత రిపీట్ అవుతుంది. అందుకే డ్రామా కళ్యాణకారి అని నిశ్చింతంగా ఉండండి. ఈ డ్రామాలో ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు లేకుండా నిశ్చింతంగా ఉండండి. ఒక్కసారి చెక్ చేసుకుందాం. డ్రామాను చూస్తే, డ్రామా పరిస్థితులను చూస్తే అంత నిశ్చింతత నాకు రోజంతా కలుగుతుందా అనేది ప్రశ్న. ఈ ప్రపంచం తన తమో ప్రధాన స్థితికి చేరుకుంది. దానికి గుర్తులేంటి? రోజు రోజుకు ఎన్నో ఉపద్రవాలు జరుగుతూ ఉంటాయి. ఎంతగా గొడవలు, కోట్లాటలు జరుగుతున్నాయి. దొంగలు ఏ విధంగా మనుషులను కొట్టి మరీ దోచుకొని పోతున్నారు. అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఎంత నష్టం జరుగుతుంది. ఇవన్నీ ప్రపంచపు తమో ప్రధానతకు గుర్తు. తమో ప్రధాన ప్రకృతి దుఃఖమిస్తూ ఉంటుంది. పిల్లలైన మీకు డ్రామా రహస్యం తెలుసు. అందుకే నథింగ్ న్యూ, ఏది కొత్తది కాదు అని అంటారు. రోజంతా గుర్తుపెట్టుకోవాలి. నథింగ్ న్యూ. పరిస్థితులు నథింగ్ న్యూ. కార్మిక్ అకౌంట్స్ నథింగ్ న్యూ. సిచ్యువేషన్స్ నథింగ్ న్యూ. మనీ మరి మనతో జరిగే ప్రతి ఒక్కటి యాక్సెప్ట్ చేస్తున్నామా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు పిల్లలైన మీపై జ్ఞానపు వర్షం కురుస్తుంది. మీరు సంగమ యుగం వారు. ఎక్కడున్నాం మనం? సంగమ యుగంలో ఉన్నాం. మై ఆత్మ సంగం యుగ్ పర్ హూ. ఈ సమయంలో ప్రపంచంలో అనేక మతాంతరాలు ఉన్నాయి. కానీ పిల్లలైన మీకు మాత్రం ఒకటే మతం. భగవంతుడు ఒక్కరే, వారిచ్చే మతము ఒక్కటే. భక్తిలో ఎన్నో జపతపాదులు, తీర్థయాత్రలు మొదలైనవి చేస్తూ ఉంటారు. భక్తిలో భగవంతుణ్ణి కలుసుకోవడానికి ఎంత కష్టపడతారు. నిజంగా వారెవ్వరికీ భగవంతుడి పరిచయం తెలియదు.
భక్తి ద్వారా భగవంతుడు లభిస్తారు అని అంటారు. అందుకే రకరకాల భక్తి చేస్తారు. నౌతా భక్తి కానీ, ఉపవాసాలు కానీ, పారాయణాలు కానీ రకరకాలుగా చేస్తారు. మేము పరంపరగా భక్తి చేస్తూ వచ్చాము అని అంటారు. ఏదో ఒక రోజు భగవంతుడు తప్పకుండా లభిస్తారు. ఏదో ఒక రూపంలో భగవంతుడు లభిస్తారు అని స్వయానికి తెలుసు. వారొచ్చి ఏం చేస్తారు? తప్పకుండా సద్గతిని ఇస్తారు. సర్వుల సద్గతి దాత ఒక్క భగవంతుడు. ఆ ఒక్క భగవంతుడికే రకరకాల మహిమలు ఉన్నాయి. హే భగవంతుడా, హే పతిత పావనా, హే జ్ఞాన సాగరుడా. మరి జ్ఞానం ద్వారా సద్గతి లభిస్తుంది. నేను ఆత్మ నిరాకారుడని. నాకు యాక్చువల్గా శరీరం లేదు. నేను నిరాకారుణ్ణి, కానీ నేను ఈ శరీరంలోకి ప్రవేశించాను. వాస్తవానికి నేను అక్కడ అనగా పరంధామ నివాసిని. ఆత్మ అవినాశి, వినాశనం అనేది ఉండదు. ఆత్మ వారేం చెప్పారు? ఆత్మ వినాశిగా చేసేశారు. మోక్షం కూడా లభించదు. ఈ సృష్టి నాటకం తయారై సిద్ధముగా ఉన్నది. ఏదైతే తయారైందో అది ఇప్పుడు రిపీట్ అవుతూ ఉంది. అదే చరిత్ర భౌగోళం కూడా రిపీట్ అవుతుంది. ఈ విషయం కూడా ఎవ్వరికీ తెలియదు. చక్రం గురించి కూడా ఎవ్వరికీ తెలియదు. భగవంతుడు వచ్చి ప్రతి విషయాన్ని చాలా చక్కగా అర్థం చేయిస్తున్నారు. మనుషులు ఏదైతే చేస్తారో అదంతా భక్తి మార్గం అని మీకు తెలుసు. రావణ రాజ్యంలో భక్తి జరుగుతుంది. సత్యుగంలో ఆత్మ ఫుల్ఫిల్డ్ గా ఉంటుంది కాబట్టి భక్తి జరగదు. సంగమ యుగంలో ప్రతి ఒక్కరూ పరమాత్మని తలుచుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆత్మ తమో ప్రధానంగా అయ్యింది. ఇదే రావణ రాజ్యం మళ్ళీ సత్యంగా అవుతుంది. ఇదంతా సృష్టి చక్రం. ఈ చక్రం యొక్క ఏజ్ 5000 years. ఇదొక డ్రామా నాటకం. ఈ డ్రామా నాటకంలో అందరూ నటులు. ఈ అందరూ నటులు ఎలా అయిపోయారు? అనారోగ్యపు పాలైపోయారు. ఎందుకంటే ఆత్మ అనారోగ్యపు పాలైపోయింది. ఈ విధంగా ఆ అనారోగ్యపు పాలవ్వడం కూడా డ్రామాలోని పాత్ర. డ్రామా తయారైపోయినది. డ్రామాలో ఏదైతే జరుగుతుందో దాన్ని చూసి తిక్క మక్క పడకండి. ఇదొక అనంతమైన నాటకం. ప్రతి ఒక్కరి రోల్ ఫిక్స్ అయిపోయి ఉంది. ఈ నాలెడ్జ్ ఇప్పుడు మనకి లభించింది. కానీ పిల్లలైన మనలో అందరూ నెంబర్ వారీగా ఉన్నారు. కల్పపూర్వం కూడా నేను మీకు ఇదే విధంగా అర్థం చేయించాను. ఇప్పుడు కూడా అలాగే బాబా అర్థం చేయిస్తున్నారు. లోపల ఈ విషయాలను మనం అర్థం చేసుకోవాలి. ప్రతిరోజు ఈ విషయాల చింతన కూడా చేయాలి. బయట లౌకికంలో ఈ రోజుల్లో ఎన్ని పార్టీషన్లు ఉన్నాయి చూడండి. ప్రతి ధర్మం వారు మేము మా ప్రజలను సంభాలిస్తాము, మా ధర్మం మా తోటి వారికి మేము సుఖాన్ని ఇస్తామంటారు. ఇది మా రాష్ట్రం అని అంటారు. కానీ ఇప్పుడైతే రాజులు రాణులు ఎవ్వరూ లేరు. అందరూ ముక్కలుగా, అంటే అప్పుడు చూసిన రాజులు రాణులు ఎవ్వరూ లేరు. అందరూ ముక్కలుగా అంటే డివైడ్ అయిపోవడం జరిగింది. ముందు పరస్పరం సోదరులం అని ఇప్పుడు మీరు భావిస్తున్నారు.
సో మనందరం సోదరులం. కావున ఇద్దరు సోదరులు ఎలా ఉంటారు? ఎంత హెల్పింగ్ నేచర్, ఎంత లవ్ అనేది ఉంటుంది. మరి ఐఎమ్ అ సోల్, ఆపోజిట్ పర్సన్ ఈస్ ఆల్సో అ సోల్. అ సోల్ టు అ సోల్ కనెక్షన్ ఉంటే పరస్పరం ఎంత ప్రేమగా క్షీరఖండంలాగా పాలు పంచదార వలె ఉండాలి. మనం యాక్చువల్లీ ఒక్క తండ్రికి చెందిన వారం కదా. మరి పరస్పరం శత్రుత్వం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? కానీ బాబా ఏం చూశారు? గొడవలు చేసుకుంటూ ఉంటున్నారు. దేశానికి మధ్య గొడవలు అయిపోతూ ఉన్నాయి. ఒకరంటే ఇంకొకరికి పడట్లేదు. ఒకరు ఒకరితో యుద్ధం చేస్తున్నారు. కానీ మనమందరం అనేక సార్లు తండ్రి నుంచి వారసత్వం తీసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ తీసుకోబోతున్నాం. ఉన్నతమైన వారు ఒక్క పరమాత్మనే కదా. వారికి చెందిన వారమైన మనము ఎంతగా క్షీరఖండములాగా ఉండాలి. ఎంతగా మనల్ని మనం సంభాళించుకోవడం అనేది ఇంపార్టెంట్. మరి నేను ఆత్మ స్వయం ఈశ్వరుడి సంతానాన్ని. నేను ఆత్మ ఎంతో ఉన్నతమైన వారిని నాకు స్వయం పరమాత్మ సద్గతిని ఇస్తారు. నేను అందరితో క్షీరఖండంలాగా ఉండాలి. నిన్న మురళిలో కూడా చెప్పారు కదా, ఆర్గ్యూ చేయకండి, ఫైట్ చేయకండి, పరస్పరం నాలెడ్జ్ ని ఇవ్వండి అని అన్నారు కదా. మరి నేను పరమాత్మను నిందించే ఎలాంటి పనులు కూడా చేయట్లేదు కదా. ఇది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో आज का धारणा, सदा ध्यान रहे हम ईश्वर के बच्चे हैं. हमें मोस्ट लवली होकर रहना है. आपस में कभी भी लून पानी नहीं होना. पहले अपने को सुधारना, फिर दूसरों को सुधारने की शिक्षा देना. जैसे बाप में पवित्रता, सुख, प्रेम और सब गुण है, ऐसे बाप समान बनना है. ऐसा कोई कर्म नहीं करना जो सदगुरु का निंदक बने. अपनी चलन से बाप का नाम बाला करना. సదా ధ్యాస పెట్టుకోవాలి. నేను స్వయం ఈశ్వరుడి సంతానాన్ని. నేను స్వయం ఈశ్వరుడి సంతానాన్నంటే పరస్పరం ఎంత ప్రేమగా వ్యవహరించాలి. ఉప్పు నీటిగా ఎప్పుడు అవ్వకూడదు. స్వయం మొదట మనం చేంజ్ అవ్వాలి, తర్వాత ఇతరుల్ని చేంజ్ చేసే నాలెడ్జ్ ఇవ్వాలి. పరమాత్మలో పవిత్రత, సుఖం, ప్రేమ, దివ్య గుణాలు ఉన్నాయి కదా. బాబా సమానంగా అవ్వాలి. ఎలాంటి పని చేయకూడదు. దాని ద్వారా సద్గురువుని నిందించేటట్టు మీ నడవడికతో భగవంతుడి పేరుని కూడా ప్రఖ్యాతి చేయాలి. భగవంతుడిని నిందించే పనులు చేయకూడదు. వరదాన్, బాప్ और प्राप्ति की स्मृति से सदा हिम्मत और उल्लास में रहने वाले एक रस अचल भवा. बाप द्वारा जन्म से जो प्राप्तियां हुई उसका लिस्ट सदा सामने रखो. अटल और अचल होकर रहो. हिम्मत और उल्लास से रहो. భగవంతుడి ద్వారా భగవంతుని గుర్తించడంతోనే, జన్మ తీసుకోవడంతోనే ఏవైతే ప్రాప్తులు మనకి లభించాయో వాటి లిస్ట్ ని మీ ముందు పెట్టుకొని అచంచలంగా స్థిరంగా ఉండాలి. మనసు ఎప్పుడూ చంచలం అవ్వకూడదు. మన స్థితి ఎప్పుడూ చంచలం అవ్వకూడదు. బాబా మరియు ప్రాప్తి సదా సన్ముఖంలో ఉండాలి. సర్వ ప్రాప్తుల అనుభవం సదా సన్ముఖంలో ఉన్నట్టయితే మన స్థితి ఏకరసంగా అచంచలంగా ఉంటుంది. స్లోగన్,
किसी भी प्रकार की सेवा में सदा संतुष्ट रहना ही अच्छे మార్క్స్ లేనా. ఏ రకమైన సేవలో అయినా సంతుష్టం. నాకు ఈ సేవ దొరికింది, ఆ సేవ దొరికింది కాదు. ఏ రకమైన సేవలో అయినా సంతుష్టంగా ఉండడం అంటే మంచి మార్క్స్ తీసుకోవడం. సో ఈ రోజు మురళిలో డ్రామా మీద ఫోకస్ పెట్టారు. కళ్ళ ముందు జరిగేది డ్రామా, నథింగ్ న్యూ. కల్పపూర్వం జరిగినట్టే జరుగుతుంది, ఏది కొత్తది కాదు అనే నిశ్చయం పెట్టుకొని ముందుకు వెళ్ళాలి, అంతేకాని పరమాత్మను నిందించే ఎలాంటి పనులు చేయకూడదు. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను స్థిరమైన ఆత్మను, చైతన్యమైన ఆత్మను, పరోపకారి ఆత్మను, దృఢమైన ఆత్మను, సత్యుగి ఆత్మను, నిశ్చింత చక్రవర్తి ఆత్మను, సతో ప్రధాన ఆత్మను, నిశ్చయ బుద్ధి విజయీ ఆత్మను, సదా పరమాత్మ ప్రియ స్మృతిలో ఉంటాను. పరమాత్మ కిరణాలు నా పైన పడుతున్నట్టు, పరమాత్మ కిరణాలతో నా స్థితి శక్తివంతంగా అవుతున్నట్టు, నా శక్తిశాలి స్థితితో శీతలంగా ఉంటున్నట్టు, శీతలమైన ఆలోచనలతో ప్రభావితం చేస్తున్నట్టు అనుభవం చేసుకుంటాను. సత్యమైన ఆత్మను, స్థిరమైన ఆత్మను ఈ క్షణం పరమాత్మ స్మృతిలో ఉంటూ నా ప్రతి అడుగును జాగ్రత్తగా వేస్తాను. I, the soul, a divine personality, I experience the purity and the powerful stage of myself. Pure vibrations are passing through every organ of this body. Complete detachment of myself from this world makes me our highest authority. I belongs to the one Father. My Father is the ocean of knowledge. He showers a powerful radiations of knowledge onto me. I am merged in my Father's ocean, and I experience the beauty of this knowledge. Hey Father, thank you so much for showing me the path of spirituality. I always try to experience the Father's path and be a blissful being. Om Shanti. I, the soul, experience the powerful radiations
such radiations. Help me to face this drama. I try to accept drama. I try to react drama accordingly and be a father's serviceable child. Shanti.